మీకు తెలుసు. బల్బు బాగున్నా పని చేయడం లేదంటే పవర్ లేదు. కళ్ళు అక్కడే ఉన్నాయి, చేతులు అక్కడే ఉన్నాయి, మెదడు అక్కడే ఉంది, కాళ్ళు అవయవాలన్నీ బాగానే ఉన్నా ఎందుకు కదలడం లేదు చెప్పండి? అతనిలో ఉన్నటువంటి పవర్ పోయింది. ఆ పవర్ వెళ్ళిపోయింది. అందుకే వెళ్ళిపోయాడు, లేడు, పోయాడు అంటారు. అంటే ఆ శక్తి, ఆ పవర్ ఆ శరీరంలో ఉంది కనుక అంతవరకు ఆ శరీరం పనిచేసింది అన్నది వాస్తవం. అయితే ప్రపంచంలో ప్రతి మనిషిలో ఉన్నది అదే పవర్. మీ శరీరంలో ఉన్నది, నా శరీరంలో ఉన్నది, ప్రపంచంలో 700 కోట్ల మంది శరీరాలలో ఉన్నది అదే పవర్. అయితే ఈ శరీరాలన్నీ కూడా మొట్టమొదటి మానవులైనటువంటి వాళ్ళ నుండే వచ్చాయి అన్నది ఒకవేళ వాస్తవం అయితే, ఆ మొట్టమొదటి మానవుడికి లోనికి ఆ పవర్ ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? నా దగ్గర ఉన్నటువంటి పవర్ ఈ శరీరాలలో ఉన్నది. అందుకే మాట్లాడుతున్నాను, చూస్తున్నాను, చేతులు కదుపుతున్నాను. కారణం నాలో పవర్ ఉంది. ఈ పవర్ 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు ఉంటుంది లోన. ఇలాంటి పవర్ మీలో ఉంది, మీలో ఉంది, మీలో ఉంది, మీలో ఉంది, మీలో ఉంది. అది వెళ్ళిపోవడమే చచ్చిపోయాడు అంటున్నావు. అది పోయింది. ఆ వెళ్ళిపోతున్నటువంటి ఆ పవర్ ఈ శరీరంలోనికి రాకముందు నీ తండ్రిలో నుండి నీలోనికి వచ్చింది. నీ తండ్రిలోనికి ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రిలోనికి ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రిలోనికి ఎక్కడి నుండి వచ్చింది? ప్రారంభకుడు ఎవరు? మొట్టమొదటి మానవుడు. మొట్టమొదటి మానవుడు అండి. ఆ మానవుడు ఎవరు? ఆ మానవుడు ఎలా పుట్టాడు? ఆ మానవుల్లోనికి ఈ శక్తి ఎలా వచ్చింది? ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో పుస్తకాలు చదివాను నేను. ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదివేశాను. దేని గురించో తెలుసా? ఆ మొదటి మానవులోనికి ఆ పవర్ ఎక్కడి నుండి వచ్చింది? ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు? ప్రశ్న అండి. ఈ ప్రశ్నకు సమాధానం ప్రపంచంలో విశ్వవిద్యాలయాలు మొదలుకొని ప్రపంచంలో ఉన్నటువంటి నేటి ప్రాథమిక పాఠశాల వరకు, శాస్త్రవేత్త పుస్తకాలు మొదలుకొని ప్రభుత్వ పుస్తకాల వరకు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పుస్తకాలలో దేవుడి గురించి ఎక్కడ రాయబడలేదు. ఇది ఖచ్చితం, ఇది నిజం, మీరు ఒప్పుకోవాలి. చెప్పండి.